ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం కొల్డర్లో ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సో ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, మనం ఒక యాప్ని అయితే క్రియేట్ చేస్తున్నాం అంటే దాన్ని మనం ఇక్కడ ప్రాజెక్ట్ అని అయితే అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీరు మీ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నేను హలో అని అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు యాప్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో ప్రాజెక్ట్ నేమ్ యాప్ నేమ్ రెండు వేరే అనమాట. ప్రాజెక్ట్ నేమ్ అనేది జస్ట్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్ నేమ్, యాప్ నేమ్ అన్నది మీరు డౌన్లోడ్ చేస్తారు కదా, మీరు మొత్తం క్రియేట్ చేస్తున్నది, ఆ తర్వాత వచ్చేది యాప్ నేమ్ అనమాట. సో ప్రాజెక్ట్ నేమ్ యాప్ నేమ్ రెండు వేరే అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి నేను మన యొక్క ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను అనమాట యాప్ నేమ్ గా. సో ఇచ్చిన తర్వాత థీమ్ కావాలంటే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే లైట్ థీమ్, డార్క్ థీమ్ మీ యాప్ అన్నది. సో ప్రస్తుతానికి నేనైతే డిఫాల్ట్ అయితే వదిలేస్తాను అనమాట. మీరు కూడా డిఫాల్ట్ అయితే వదిలేయండి. అండ్ అలాగే మినిమం ఎస్టీకే లెవెల్ అంటే ఏంటంటే నా యాప్ అన్నది ఆండ్రాయిడ్ 5 ఉంటది కదా వెర్షన్, ఆ ఫోన్ కి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఎంత ఉన్నా కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మినిమం ఎంత వరకు సపోర్ట్ చేయాలి, లేదు ఇప్పుడు నా యాప్ అన్నది ఆండ్రాయిడ్ 5 వద్దు అంటే మరీ చిన్న ఫోన్స్ లో కూడా నా యాప్ అన్నది వర్క్ అవ్వడం అవసరం లేదనుకోండి, ఇప్పుడు వచ్చేసి నేను ఆండ్రాయిడ్ 8 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఓన్లీ ఆండ్రాయిడ్ 8 వెర్షన్ అయితే ఉంటది కదా, ఆ మొబైల్స్ నుంచి మాత్రమే సపోర్ట్ అవుతా వస్తుంది అనమాట. ఆండ్రాయిడ్ 9, ఆండ్రాయిడ్ 10 అట్లా సపోర్ట్ చేస్తుంది అనమాట. లేదు నా యాప్ అన్నది అందరికీ వర్క్ అవ్వాలంటే మినిమం ఆండ్రాయిడ్ 5 అయితే ఉందన్నమాట. సో ఇదైతే సెలెక్ట్ చేసుకుంటే ఆండ్రాయిడ్ 5 నుంచి ఇప్పుడు దాకా ఉన్న వర్షన్స్ అన్నిటికి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట మన యాప్ అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ నేమ్ అనమాట. సో ఈ ప్యాకేజ్ నేమ్ ఏంటి అంటే ప్రతి యాప్ కూడా ప్యాకేజ్ నేమ్ అయితే ఉంటది అనమాట. సో ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేస్తాను. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏదో ఒక యాప్ అయితే ఇప్పుడైతే మనది సెర్చ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్ యాప్ అయితే సెర్చ్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్బుక్ అయితే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ వచ్చేసి మీరు యుఆర్ఎల్ కనుక చూసినట్టయితే ఇక్కడ యుఆర్ఎల్ లో ఐడి ఈక్వల్ టు తర్వాత ఏముంది com.facebook.katana అని ఉంది. సో అది వచ్చేసి ఏమవుద్దంటే ప్యాకేజ్ నేమ్ అనమాట. అంటే అది యూనిక్ గా ఉంటది అనమాట. ఏ యాప్ కి కూడా ఒకటే అయితే ఉండదు అనమాట. కావాలంటే ఇప్పుడు వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ కి com.instagram.android అని ఉందన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు స్నాప్చాట్ తీసుకోండి, com.snapchat.android. సో ఇట్లా మనం ఏదైనా సరే ప్యాకేజ్ నేమ్ అన్నది పెట్టుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. సో వచ్చేసి com.deartech.lover అనేది నేను నా ప్యాకేజ్ నేమ్ గా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఏదైనా మీరు ప్యాకేజ్ నేమ్ అయితే ఎట్లా ఇవ్వచ్చు. సో ఫార్మాట్ అయితే ఇట్లా ఉండాలన్నమాట. కామ్ అని తీసుకోండి, తర్వాత వచ్చేసి మీరు ఏదైనా ఇవ్వచ్చు, మీ యాప్ నేమ్ ఇవ్వచ్చు, లేకుంటే మీ నేమ్ ఇచ్చినా పర్వాలేదు. ప్యాకేజ్ నేమ్ అయితే ఇలా అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్రైమరీ కలర్ అండ్ అలాగే ప్రైమరీ కలర్ డార్క్, ఈ కలర్స్ అన్ని కూడా డిఫాల్ట్ గా అయితే వదిలేసేయండి. మనం వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఈ కలర్స్ కావాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫినిష్ కనుక క్లిక్ చేసామనుకోండి మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ప్రీమియం తీసుకోమని ఇవన్నీ అయితే చెప్తుంది అనమాట. సో ఇవేమైతే అవసరం లేదు, నెక్స్ట్ క్లిక్ చేసేసి క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం మన ప్రాజెక్ట్ లోకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు వచ్చేసి వీటన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అసలు ఈ స్క్రీన్ అంటే ఏంటి, అలాగే మనకి కొన్ని అయితే ఉన్నాయి కదా ఇవేంటి, సో వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద కూడా సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.